ఒకవైపు జాతీయ స్థాయి అవార్డు తీసుకుంటూనే, మరోవైపు ₹1,00,00,000 నజరానా మీరు తిరస్కరించారు. దాంతో పాటుగా ఫ్లాట్ కూడా. తెలంగాణ తల్లిని హ్మ్. ఒక చారిత్రక సందర్భంలో రూపొందించుకోవాల్సి వచ్చింది. హ్మ్. తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా? తెలుగు తల్లిని శోకంలోకి నెడతారా? హ్మ్. తెలుగు తల్లిని 3 భాగాలు చేస్తారా? 2 భాగాలు చేస్తారా? ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలుగు తల్లి ఎందుకొచ్చింది అని చారిత్రకమైనటువంటి ఒక సందర్భాన్ని మేము వివరించాం. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఆంధ్రమాత వచ్చింది. మద్రాసు నుంచి ఆంధ్రమాత ఎందుకొచ్చింది అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఆ సందర్భంలో ఆంధ్రమాత వచ్చింది. తిరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంతో కలిపేటప్పుడు తెలుగు తల్లి వచ్చి ఆ కలిసినటువంటిది ఆంధ్రప్రదేశ్. హ్మ్. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా తెలుగు తల్లిని ఒకటే తెలుగు తల్లి మనందరికి ఒకే తల్లి అని చెప్పారు. హ్మ్. స్వీకరించారు తెలంగాణ వాళ్ళు. స్వీకరించిన తర్వాత ఒక 60 సంవత్సరాల ప్రాక్టీస్లో సుమారు 60 సంవత్సరాలు. ఆ 60 సంవత్సరాలలో 50 సంవత్సరాల అనుభవం అంతా కూడా మొత్తంగా తెలంగాణను అణిచివేయడానికి కేటాయించినట్లుగా కనబడ్డది. ఆ దశలో తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమం లేచింది. లేచినప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమం తొలి దశ నుంచి మేము దాంట్లో భాగస్వామ్యం తీసుకున్నాం. ఆ మాటకొస్తే కేసీఆర్ తెలంగాణ అనకముందు మేం తెలంగాణ అన్నాం. 96లో మేము నిర్ణయం చేశాం. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టారు. అంటే 5 సంవత్సరాల ముందు మేము తెలంగాణ అంటూ పాటలు రాసి తిరుగుతూ ఉన్నాం. అవును. ఆ క్రమంలో ఈ తెలంగాణ ఉద్యమం బాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నప్పుడు తెలుగు తల్లిని ముక్కలు చేస్తారని అవతల నుంచి ప్రశ్న వచ్చినప్పుడు తెలంగాణ తల్లిని రూపొందించుకోవాల్సిన ఒక చారిత్రక సందర్భం 2006-7లో జరిగింది. దానికి కేసీఆర్తో ఇక్కడి కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూర్చొని చర్చించి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతీకాత్మకమైంది. ఆ ప్రతీకలతో కూడుకొని ఉండేటటువంటి ఒక తెలంగాణ తల్లిని రూపొందించుకొని స్థిరపరచుకొని గద్దెలు పెట్టుకొని ఊరికి దాన్ని ప్రచారం చేసి ఆ విగ్రహాలు నెలకొల్పిన తర్వాత ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేశారు. అవును. అప్పుడు ఏమనిపిస్తుంది, నాకు ₹1,00,00,000 చేదు కాదు, కానీ ₹1,00,00,000 కంటే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ నాకు ఎక్కువ. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక విలువ. దాన్ని తీసేసిన తర్వాత నాకు ₹1,00,00,000 ఇస్తా అంటే నేను ఎట్లా తీసుకుంటాను? అందుకని నేను ఆ ప్రశ్న వేశాను. మీరు కనుక బతుకమ్మని అట్లనే ఉంచి ఉంటే నేను తీసుకునేవాడిని.